రైతులకు కనీస మద్దతు ధర, మినిమం సపోర్ట్ ప్రైస్, రైతులు పండించిన పంటకు చట్టబద్ధత కల్పించిన ఇలాంటివి ఈ దేశ ప్రజలు ఏమి కావాలని కోరుకుంటున్నారో వాటన్నిటినీ అందరికంటే ముందు కాంగ్రెస్ పార్టీ అందించింది. ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించి ఒక లెక్క తేలాలి. వాళ్ళ జనాభా ఎంత ఉన్నదో ఆ జనాభాను లెక్కించి అన్ని రకాలుగా విద్య, ఉద్యోగ, ఉపాధి, నిధుల కేటాయింపు నుంచి మొదలు పెడితే అన్ని విషయాలలో వాళ్ళకు ఒక సామాజిక న్యాయం చెయ్యాలి అని బీసీ సంఘాలు డిమాండ్ చేయకంటే ముందే రాహుల్ గాంధీ గారే ఒక నాయకుడిగా నిర్ణయం తీసుకొని వారు చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మిత్రుడు శ్రీహరి గారు ఇక్కడనే ఉన్నారు. వారి నియోజకవర్గంలో కర్ణాటక రాష్ట్రం నుంచి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ కృష్ణానదిని దాటుకుంటూ మొట్టమొదట వారు అక్కడ ఉదయించే సూర్యుడిలాగా తెలంగాణ రాష్ట్రంలోకి అడుగుపెట్టిన పాదయాత్రలు దాదాపుగా 24-25 రోజులు ఈ తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తూ నిజామాబాద్ జిల్లా జుక్కల్ నుంచి మహారాష్ట్రలోకి వారు ప్రవేశించడం జరిగింది. ఈ రాష్ట్రంలో పర్యటన చేసినంత కాలం రాహుల్ గాంధీ గారు స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మీరు అధికారంలోకి తీసుకురండి, తప్పకుండా మా ప్రభుత్వం కులగణన చేసి తీరుతుంది, ఇది నా మాట అని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చింది ప్రజలకు. గాంధీ కుటుంబం మాట ఇస్తే ఏ త్యాగానికైనా సిద్ధమవుతుంది, కానీ మాట తప్పదు అని శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని మాట ఇచ్చి రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని వారు ఇవ్వడం జరిగింది.